బెంగళూరు కోర్టుకు వెళ్లే ముందు జయ సమాధి సాక్షిగా చిన్నమ్మ చేసిన శపథాలు హాట్ టాపిక్ గా మారాయి. పోయిస్ గార్డెన్ నుంచి జయ సమాధి దగ్గరికి చేరుకున్న శశికళ ఆమెకి నివాళులర్పించారు. ఆ తర్వాత రుద్ర రూపం దాల్చిన శశికళ 3 సార్లు శపథం చేశారు. మనసులో ప్రార్థన చేస్తూ జయ సమాధిపై గట్టిగా కొడుతూ శపథం చేశారు. 1 కాదు 2 కాదు 3 సార్లు ఆమె ఇలా చేశారు. దీంతో ఇప్పుడు ఆమె ఏం శపథాలు చేశారన్నది హాట్ టాపిక్ గా మారింది. జయ సమాధి దగ్గర 3 సార్లు శశికళ ఏం శపథం చేశారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. నేనెక్కడున్నా నా మనసు నీ చుట్టూనే ఉంటుంది అని శశికళ శపథం చేశారు. అయితే ఆ తర్వాత 2 సార్లు ఆమె చేసిన శపథాలేంటన్నది ఆసక్తిని రేపుతున్నాయి. అమ్మ సాక్షిగా చెబుతున్నా పార్టీని ముక్కలు కానివ్వబోనని 2వ శపథం చేశారని కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే 3వ శపథం చేసేటప్పుడు ఆమె కోపంగా మారారు. కళ్ళు పెద్దవి చేస్తూ పళ్ళు బిగించి మరీ 3వ శపథం చేశారు. తమ ప్రత్యర్థులను విడిచిపెట్టేది లేదని, తమ పార్టీలో చీలికకి ప్రయత్నిస్తున్న నేతలను వదిలిపెట్టేది లేదని అమ్మ సాక్షిగా చిన్నమ్మ 3వ శపథం చేశారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. పార్టీని ముక్కలు చేసే కుట్రని తిప్పి కొడతా. ఇది జయ సమాధి సాక్షిగా చిన్నమ్మ చేసిన తొలి శపథం. పార్టీ కార్యకర్తలు వెంట రాగా ఆమె చేసిన 2వ శపథం. పార్టీని ఏకతాటిపై నడిపి నీ ఆశయాలను సాధిస్తా అంటూ 2వ శపథం చేశారు చిన్నమ్మ. ఒకవైపు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరోవైపు జయలలితకి నమస్కరిస్తూ ఆమె చేసిన 3వ శపథం ద్రోహం చేసిన వారి అంతం చూస్తానంటూ. జయ సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాత ఎంజీఆర్ మెమోరియల్ హౌస్ని శశికళ సందర్శించారు. ఎంజీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆ తర్వాత అక్కడే కూర్చుని ధ్యానం చేశారు. 2 నిమిషాల పాటు నివాళులర్పించారు. అంతకుముందు పోయిస్ గార్డెన్ నుంచి బెంగళూరు బయలుదేరిన శశికళ వెంట పార్టీ కార్యకర్తలు వచ్చారు. పోయిస్ గార్డెన్లో తనను కలవడానికి వచ్చిన నేతలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. అన్నాడీఎంకే పార్టీని ముక్కలు కానివ్వబోనని ఆమె స్పష్టం చేశారు. அதே போல அம்மா சிங்கம் போல் இருந்தவர், அவருடன் கூட பயணித்த எனக்கு துணிவு. அதனால் நான் பயப்படவில்லை. நீங்களும் உங்களுடைய பணிகளை சிறப்பாக செய்து கொண்டிருக்க வேண்டும். நான் எங்கு இருந்தாலும் கட்சி பணிகளையும் உங்களையும் பற்றி கேட்டுக்கொண்டுதான் இருப்பேன். எல்லா பணிகளையும் நான் கவனித்துக் கொண்டுதான் இருப்பேன். நான் வெளியில் வரும்போது மீண்டும் அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழக
தமிழகத்தில் உண்டாக்குவோம். கவலைப்படாமல் நீங்க எல்லாம் செயல்படணும். அதனால எனக்கு தயவு செய்து தர்மத்துக்கு சோதனை வரும், அந்த சோதனையில வென்று காட்டணும். அதனால தயவு செய்து யாரும் அழுக வேண்டாம், சொல்றத கேளுவாம இருங்க, என்ன குறிச்சலோட இருங்க அப்படிங்கறத கேட்டுக்கிட்டு என்னோட உரையை முடிக்கிறேன். நன்றி, வணக்கம். జయలలిత సమాధి దగ్గర నివాళులర్పించిన తర్వాత శశికళ బెంగళూరు బయలుదేరారు. రోడ్డు మార్గంలో బెంగళూరుకి వెళుతున్నారు శశికళ. బెంగళూరు స్పెషల్ కోర్టులో లొంగిపోయిన తర్వాత శశికళని అగ్రహార జైలుకి తరలించనున్నారు. అయితే భద్రతా కారణాల రీత్యా కోర్టుని సెంట్రల్ జైలుకి మార్చారు. శశికళతో పాటు ఇళవరసి, సుధాకరన్ కూడా కోర్టులో ఇవాళ లొంగిపోనున్నారు. అయితే జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని శశికళ తరపు పిటిషన్ వేయనున్నారు న్యాయవాదులు. శశికళ భారీ కాన్వాయ్తో బెంగళూరు బయలుదేరారు. చెన్నై నుంచి బెంగళూరుకి 350 కిలోమీటర్లు, గంటకి 60 కిలోమీటర్ల వేగంతో శశికళ వాహనం బెంగళూరు వైపు వెళుతోంది. ఈ సాయంత్రం 5 గంటలకల్లా ఆమె బెంగళూరు చేరుకునే అవకాశం ఉంది. కాన్వాయ్ వెంట మీడియాని కూడా అనుమతించట్లేదు శశికళ అనుచరులు. అంతకుముందు లొంగిపోయేందుకు గడువు కోరుతూ శశికళ వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. వెంటనే లొంగిపోవాలంటూ ఆదేశించింది సుప్రీం. తీర్పులో ఎలాంటి మార్పులు ఉండబోవని కూడా స్పష్టం చేసింది. అక్రమాస్తుల కేసులో శిక్ష పడిన చిన్నమ్మ చెన్నై నుంచి బెంగళూరుకు వెళుతున్నారు. ఇదే కేసులో గతంలో శిక్ష అనుభవించిన పరప్పన అగ్రహార జైల్లోనే ఆమె 3.5 సంవత్సరాలు గడపాల్సి ఉంటుంది. జైలుకి వెళ్లేటప్పటికీ ఈ సాయంత్రం దాటిపోవచ్చని చెప్తున్నారు. ఒకవేళ జైలు సమయం దాటిపోతే శశికళ ఇవాల్టికి జైల్లోకి వెళ్లే అవకాశం లేదని చెప్తున్నారు. పరప్పన అగ్రహార జైలుకి వెళుతున్న చిన్నమ్మ తన చిన్న కోరికలను జైలు అధికారుల ముందు పెట్టారు. తనకు ప్రత్యేక సౌకర్యాలు కావాలని విన్నవించారు. శశికళ కోరిక మేరకు ఆమెకి ప్రత్యేక సెల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఖైదీలకు జైలు అధికారులు అందించే మంచినీరు కాకుండా మినరల్ వాటర్ కావాలన్నారు ఆమె. ఖైదీలకు జైల్లో చిప్పకూడే గతి, కానీ హై ప్రొఫైల్ ఖైదీలకు మినహాయింపిస్తారు. తనకు ఇంటి భోజనం కావాలని అర్జీ పెట్టుకున్నారు ఆమె. తనకు బేడీలు వేయకూడదని కూడా కోరారు. తనకు కేటాయించే జైలు గదిలో టెలివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే తనకు వ్యక్తిగత సహాయకురాలు ఉండాలని కూడా జైలు అధికారులకు విన్నవించారు ఆమె. హై ప్రొఫైల్ ఖైదీలకు జైల్లో సౌకర్యాలు ఉంటాయి కానీ సహాయకులు ఉంటారా అన్నదే ప్రశ్న.